హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. సో మామూలుగా అందరూ కిచెన్ టూర్, హోమ్ టూర్, ప్యాంట్రీ టూర్, బ్లాగ్స్ ఇవన్నీ చూపిస్తారు కదా, ఫ్రిడ్జ్ టూర్ ఇలాంటివి. సో నేను ఇవాళ నా కిచెన్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, క్లీనింగ్కి నేను ఏం వాడతాను, అండ్ మోస్ట్లీ మాకేంటి అంటే ఇక్కడ కొన్ని కాక్రోచెస్ ఉన్నాయి. నేను యూజువలీ రోజు నైట్ క్లీన్ చేసే పడుకుంటా కిచెన్, బట్ స్టిల్ కొన్ని కాక్రోచెస్ ఉన్నాయి. సో వాటికి నేను ఏం యూజ్ చేస్తాను అని అంటే ఇంట్లో వాడే వస్తువులే యూజ్ చేస్తాను మోస్ట్లీ నేను ఈ క్లీనింగ్ కోసం అని. సో ఈ కాక్రోచెస్కి వీటికి డీప్ క్లీనింగ్ ఎలా చేస్తాను అనేది నేను ఇప్పుడు ఈ బ్లాగ్లో మీకు క్లియర్గా చూపిస్తాను అన్నమాట. నేను క్లీనింగ్కి ముందు ఒకసారి ఎట్లుందో ఒకసారి మీకు చూపిస్తాను. నా స్టవ్, నా కిచెన్, గిన్నెలు కొంచెం డర్టీగానే ఉంది. అంటే నేను యూజువల్లీ అయితే ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటాను, అంటే డీప్ క్లీనింగ్. ఈసారి 15 డేస్ అయిపోయింది. మా పాపతో నాకు కొంచెం కుదరలేదనమాట. అండ్ ఎవ్రీడే నైట్ అయితే సింక్, కిచెన్ కౌంటర్ టాప్ అంతా కంప్లీట్ క్లీన్గా చేసి పెట్టుకుంటాను అనమాట. అండ్ ఈ స్టెయిన్స్ ఉన్నాయి కదా, ఈ స్టెయిన్స్ అన్నీ నేను ఎట్లా క్లీన్ చేసుకుంటా, ఏమేమి యూజ్ చేస్తా అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. నేను గిన్నెలన్నీ తోమకపోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్నింగ్ నుంచి నేను ఇవన్నీ డిష్ వాషర్లో వేస్తామని మార్నింగే డిసైడ్ అయిపోయినా. సో అందుకే కొంచెం గిన్నెలన్నీ ఎక్కువ జమ చేసుకున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే అన్నం మెతుకులు కానీ చెత్త అట్లాంటిది ఏది ఉండొద్దు. జస్ట్ ఒకసారి వాటర్ వాష్ చేసుకోవాలన్నమాట. వీటిని చేసుకొని నేను అన్నీ ఈ మెషిన్లో డంప్ చేసుకున్నా. ఈవెన్ ప్లేట్స్, సీజర్స్, నైఫ్, ఎవ్రీథింగ్. కాకపోతే ఇందులో మనం పెట్టకూడదు ఏంటి అంటే అల్యూమినియం వస్తువులు పెట్టొద్దు. రైస్ కుక్కర్ లాంటివి పెట్టొద్దు. ఈ ఒక్క పాడ్ చాలన్నమాట, చాలా బాగా క్లీన్ అవుతుంది. నేనైతే నార్మల్ వాష్కి పెట్టుకుంటున్నా. నార్మల్ వాష్ అయితే నాకు 1 అవర్ అవుతుంది వాష్. అండ్ డ్రై కూడా అయ్యేసి వస్తాయి, కంప్లీట్ డ్రై అయ్యి వస్తాయి అనమాట. చాలా క్లీన్ అవుతాయి. హెవీ వాష్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట వీటికి. సో గిన్నెలు అయితే డిష్ వాషర్లో వేసేసిన. ఇప్పుడు టైమ్ 10:14 అవుతుంది, 10:15. ఎంతసేపు అవుతుందో చూద్దాము క్లీనింగ్కి. ఇప్పుడు మా పిల్లలు పడుకున్నారు, మా పాప బాబు ఇద్దరు పడుకున్నారు. సో ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు క్లీనింగ్కి అని చెప్పేసి ఈ నైట్ టైం పెట్టుకున్నాను నేను. సో ఏం లేదు, జస్ట్ ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ వాడతా. ఇది మామూలుగా మనం డిష్ వాష్, విమ్ అట్లా ఏది యూజ్ చేస్తామో ఇండియాలో సాట్ అయిపోయి అనమాట. ఇది డిష్ వాష్ లిక్విడ్ ఒకటి, బేకింగ్ సోడా అండ్ ఒక లెమన్ అండ్ కర్పూరం. నేను కాక్రోచెస్కి యూజ్ చేస్తా, అది లాస్ట్లో చూపిస్తాను నేను ఏం చేస్తా అనేది. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే ఫస్ట్ ఈ స్టవ్కున్న ప్లేట్స్, కాయిల్స్ ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఎందుకంటే నేను ఎప్పుడూ సిల్వర్ ఫాయిల్ పెట్టాను, అంటే ఏది ప్లేట్స్ పైన పడకుండా. ఫస్ట్ ఆ లోపల నేను నిమ్మకాయ జ్యూస్, బేకింగ్ సోడా, కొంచెం డిటర్జెంట్ లిక్విడ్ వేసి పక్కన పెట్టేసుకుంటున్నా నానాలని. అండ్ ఇక్కడ అంతా ఎలక్ట్రిక్ స్టవ్సే కదా, సో వీటిని లేపి ఇట్లా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే వాటర్లో కొంచెం డిటర్జెంట్, బేకింగ్ సోడా, లెమన్ జ్యూస్ వేసి స్క్రబ్బర్తో కొంచెం బాగా స్క్రబ్ చేసినాను అనమాట. అంత డర్ట్ ఏం లేదు, నీట్గానే ఉంది. కాకపోతే ఎవరో ముందు యూజ్ చేసిన వాళ్ళు యూజ్ చేసినట్టు కొంచెం మరక అవుతుంది, అదైతే పోవట్లేదు. నేను బేసికల్లీ ఏం చేస్తాను అంటే, ఇంట్లో ప్రతి దానికి నేను ఏం యూజ్ చేసినా లెమన్ జ్యూస్ ఎక్కువ వాడతాను అనమాట. అంటే ఇట్లా బనానా తిన్న నులి పురుగులు, యాపిల్ కుచ్చేటివి, దోమలకైనా కాక్రోచెస్కైనా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రేగ్రెన్స్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి నేను ఎక్కువ అయితే లెమనే వాడతాను క్లీనింగ్కి. లెమన్, బేకింగ్ సోడా ఇవే యూజ్ చేస్తాను అనమాట. సో ఈ స్టవ్ ఇట్లా అయితే ఎవ్రీ వీక్కి ఒకసారి నేను కంపల్సరీ క్లీన్ చేసుకుంటా. అండ్ కమింగ్ టు కౌంటర్ టాప్, ఈ కౌంటర్ టాప్ అయితే రోజు నైట్ నేను కంపల్సరీ క్లీన్ చేస్తాను. స్టవ్ పైన, కౌంటర్ టాప్ పైన ఎవ్రీ నైట్ క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే మాకు ఇప్పుడు ఇక్కడ సమ్మర్ కదా, కొంచెం కాక్రోచెస్ వస్తున్నాయి. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం. సో దానికోసం నైట్ ఏదేమైనా నేను క్లీన్ చేసుకోవాల్సిందే. అండ్ సింక్ అంతా కూడా కడిగి పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ క్లీనింగ్ ఏది చిన్నది పాడైనా కూడా వేలల్లో ఫైన్ ఉంటుంది అనమాట. సో అన్నీ జాగ్రత్తగా చూసుకొని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట, లేకపోతే మళ్ళీ ఫైన్ పడుతుంది. సో ఆ భయానికన్నా క్లీన్ చేసుకోవాలి మనం అందరం. అండ్ నేను ఇక్కడ మళ్ళీ ఏం చేస్తా అంటే ఈ కబోర్డ్స్ కానీ లేదా మైక్రోవేవ్ ఇలాంటివి ఏమన్నా యూజ్ చేసినప్పుడు
నేను డెఫినెట్గా లెమన్ బేకింగ్ సోడానే వాడతాను. అండ్ మైక్రోవేవ్లో కూడా ఒక చిన్న టిప్ మీకు చెప్తాను. మైక్రోవేవ్ మనం చేసినప్పుడు ఆ స్మెల్ అందులోనే ఉండిపోతుంది కదా, కప్లో కొన్ని వాటర్ వేసి దాంట్లో లెమన్ జ్యూస్, బేకింగ్ సోడా యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ రన్ చేయండి వాటర్ పెట్టి. ఈ స్మెల్ అంతా దానికి ఓవెన్కి పట్టేసిన తర్వాత అదే వాటర్తో మనం ఓవెన్ని క్లీన్ చేయొచ్చు అనమాట. నేను ఇట్లా క్లీన్ చేసిన ప్రతిసారి మళ్ళీ టిష్యూ పేపర్స్ పెట్టి నేను క్లీన్గా తుడుస్తాను అనమాట. టిష్యూ పేపర్స్తో అయితే మంచిగా వాటర్ అనేది క్లీన్ అయిపోతుంది. ఆ కిచెన్ అంతా అయిపోయినాక మళ్ళీ నేను హాల్ క్లీన్ చేయడానికి వచ్చిన. నాకు మధ్య మధ్యలో అయితే భయం వేస్తుంది, మా పాప ఎక్కడ లేస్తుందా అని చెప్పి. బట్ టచ్ కూడా అయితే ఆమె అయితే లేవలేదు. ఇంక ఈ క్లీ పెన్ అంతా తీసి పక్కన పెట్టి ఫస్ట్ అంతా ఊడ్చేసుకున్నాను ఇల్లు. నేను ఎవ్రీ డే 2 టైమ్స్ ఊడుస్తా. అండ్ ఈ వెట్ మాప్ అయితే ఎవ్రీ 2 to 3 డేస్కి ఒకసారి చేస్తాను. యూఎస్లో అందరు ఇవే వెట్ మాప్స్ యూజ్ చేస్తారు. దీంట్లో ఏమేస్తారంటే వాటర్, కొంచెం ఈ వుడెన్ ఫ్లోర్ లిక్విడ్ క్లీన్ చేసే లిక్విడ్ అమ్ముతారనమాట. సో ఆ లిక్విడ్ తెచ్చుకొని దీంట్లో పోసుకోవాలి. ఒక చిన్న మూత అంతా పోసుకొని మనం క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదా, సో కొంచెం నాకు ఎక్కువ టైమే పట్టింది, ఎక్కువ క్లీన్ చేసిన. ఇంకా నేను అదంతా మీకు వీడియోలో పెట్టలేకపోయినా, వీడియో అంతా ఎక్కువ లెంత్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఫ్రేగ్రెన్స్ కోసం కూడా నేను లెమన్ జ్యూస్ స్ప్రే చేస్తే అప్పుడప్పుడు వాటర్లో మిక్స్ చేసి, ఒకసారి చూడండి మీరు ఎంత క్లీన్ అయిందో. అండ్ కర్పూరం అక్కడక్కడ వదిలేసిన నేను, ఎందుకంటే అది ఎట్లయినా మెల్ట్ అయిపోతుంది, ఆ స్మెల్ కూడా మంచిది అండ్ కాక్రోచెస్ కూడా రావు అని చెప్పి పెట్టిన. మీరు ఒకసారి రియల్గా ట్రై చేయండి. ఈ కర్పూరము కాక్రోచెస్ అనేది చాలా చాలా వరకు తగ్గుతాయి. అండ్ టైం చూడండి 12:30 అయింది, నేను 10:15కి స్టార్ట్ చేసిన. సో ఇదండి ఇవాళ నా క్లీనింగ్ బ్లాగ్. 12:30 అవుతుంది, నేను 10:15కి స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ 2.5 hours. ఐఎమ్ సో టయర్డ్. అండ్ కమింగ్ టు దిస్ కర్పూరం, నేను చెప్పినా కదా కొంచెం వామ్ వాటర్లో వేస్తే ఈజీగా మెల్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను తీసిన వీడియోలో కూడా అక్కడక్కడ కర్పూరం అనేది ఉంది కదా, సో నేను అది వదిలేసిన ఎట్లయినా మెల్ట్ అవుతుంది. సో అది స్మెల్ మంచిదే కదా మనకి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అమెరికాలో అనుష టాకీస్.